బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కేసును సీబీఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్, హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కాసేపట్లో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కేసును సీబీఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్, హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఇటు ఆదేశాలు ఇవ్వాలనైతే ఇటు మాజీ మంత్రి హరీష్ రావు అలాగే కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరి కాసేపట్లో ఈ పిటిషన్ పై హైకోర్టులో తీర్పు వెలువరనుంది. సో హైకోర్టు స్టే విధించే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? కాళేశ్వరం కమిషన్ నివేదిక, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందో ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఇప్పటికే ఇటు అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. దీనిని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావులు ఇప్పటికే హైకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై ఏదైతే సిబిఐకి వెళ్లే నిర్ణయంపై స్టే ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టులో దీనికి సంబంధించి వాదనలు ప్రారంభమయ్యాయి. పిటిషనర్ల తరపున న్యాయవాదులు జస్టిస్ సుందరం అదేవిధంగా శేషాద్రి నాయుడులు ఇప్పటికే దీనికి సంబంధించి పిటిషనర్ తరపున వాదనలు వినిపిస్తా ఉన్నారు. ఇక ప్రభుత్వం తరపున ఇటు కూడా వాదనలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి వాడివేడిగా వాదనలు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క వాదనలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ ఒకటే చెప్తా ఉంది. గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తా ఉందో కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏం ఉండబోతా ఉంది అని చెప్పేసి కూడా మేము ముందటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. అవే అంశాలు పొందుపరిచారు. ఇది కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, కాంగ్రెస్ నివేదిక అని చెప్పి కూడా మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తూ వస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు ఏదైతే ఈ ఇండివిజువల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు సంవత్సరం పాటు కూడా ఈ యొక్క కమిషన్, సంవత్సరానికి పైగా కూడా ఈ యొక్క కమిషన్ చాలా మందిని కూడా విచారణ చేయడం జరిగింది. చాలా మందిని కూడా అప్పటి ఇంజనీర్లను, అధికారులను, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, హరీష్ రావును, అదేవిధంగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఇతర ఇంజనీర్లను, సిఎస్లను కూడా విచారణ చేసి 665 పేజీల సుదీర్ఘ రిపోర్టును కూడా తయారు చేయడం జరిగింది. ఆ రిపోర్టును జూలై 31వ తేదీన ప్రభుత్వానికి కూడా అందించడం జరిగింది. ప్రభుత్వం దీన్ని క్యాబినెట్లో చర్చించి ఇటీవల అసెంబ్లీలో కూడా దీనిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రత్యేక చర్చ కూడా చేయడం జరిగింది. ఈ చర్చ సందర్భంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విషయాన్ని మరోసారి అసెంబ్లీలో కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా శనివారం రోజే దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీన్ని లంచ్ మోషన్ పిటిషన్గా కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. హైకోర్టు నిరాకరించింది. దీన్ని మొదటగా సోమవారం విచారిస్తామని చెప్పి శనివారం రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా హైకోర్టులో దీనికి ఈ విచారణకు రాలేదు. అయితే దీన్ని లంచ్ మోషన్గా మేము స్వీకరించలేము, దీన్ని రేపు విచారిస్తామని చెప్పి నిన్న కూడా హైకోర్టు పిటిషనర్ న్యాయవాదులకు స్పష్టం చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి ఈరోజు వాదనలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా బీఆర్ఎస్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మొదటగా ఈ కాళేశ్వరం ఏదైతే
కమిషన్కు సంబంధించి సిబిఐకి రెఫర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తా ఉందో, అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత సిబిఐకి ఇస్తామనలేదు, ముందుగానే ప్రభుత్వం సిబిఐకి ఇస్తామని నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అదే అసెంబ్లీలో ప్రవేశపెట్టింది అని చెప్పేసి కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి హైకోర్టు ఏం చెప్పబోతా ఉందో అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలు దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో మరి కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది తెలియాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇప్పటికే సిబిఐకి కూడా ఈ యొక్క నివేదికను కూడా పూర్తిస్థాయి నివేదికను కూడా ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం అయితే ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇక నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐ చేతిలో ఉంటుందని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వము ఇటు మంత్రులు కూడా పదే పదే చెప్తా ఉన్నారు. సో మరొక వైపు ఇటు ఈ రోజు హైకోర్టులో దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరి హైకోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతా ఉంది, స్టే విధిస్తుందా సిబిఐకి, అంటే ఈ యొక్క విచారణకు సంబంధించి సిబిఐకి వెళ్లకుండా స్టే విధిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై, లేదంటే సిబిఐకి అనుమతికి మన హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే వాదనలు అయితే హైకోర్టులో ప్రారంభం కావడం జరిగింది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి వాదనలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఏం చెప్పబోతా ఉంది అనేది కీలకంగా మారింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు.